పేపర్లో. శబాష్, ఇప్పుడు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టా. మిస్టర్ శైలజ. ఎస్ మిస్టర్ వీరు, మర్యాద కట్టు తప్పుకో, లేదంటే నిన్ను కాల్చి పారేస్తాను. పిచ్చి ముండ, నీలాంటి పిచ్చి ముండలందరూ నన్ను చంపగలిగితే ఎన్నాళ్ళు ఈ వీరు కదా ఎలా బ్రతుకుంటారనుకున్నావే? వాగే టైం ఆగే టైం అయిపోయింది. ఇక చాలా రేగే టైం మాత్రమే వచ్చింది. నువ్వు టూరిస్టు కాదు, జర్నలిస్టు అని నాకు బాగా తెలుసు. నా రహస్యాలు తెలుసుకొని పేపర్కి ఎక్కించాలని వచ్చావా? మిస్ శైలజ. చూడు, మా పేపర్లో నీ చరిత్ర మొత్తం సీరియస్ గా వస్తుంది. అదే పేపర్లో నిన్ను రేప్ చేసిన సన్నివేశం కూడా చాలా సీరియస్ గా వస్తుంది. వీరు మర్యాదగా ఆమెను విడిచిపెట్టు, లేకపోతే నీ అంతం చూస్తాను రా. ఎవర్రా నువ్వు? నీకు అసలు కొంచెం బుద్ధుందా? ఏమైనా తెలుగు సినిమా అనుకున్నావా? సరిగ్గా రేప్ సీన్ చేసే టైంలో మనగాళ్ళ ఎంట్రీ అయిపోయావు. నీకు ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడానికి ఇదేమైనా రాక్షస రాజ్యం అనుకున్నావురా? కళింగ పౌరసం పరవళ్ళు తగ్గుతున్నా పులి బిడ్డలు పుట్టిన తరకింతలిరా ఇది. నువ్వు తరకింతలో పుట్టిన పులి బిడ్డవే కావచ్చు, కానీ ఇది వీరు దాదాస్తావరా. నీలాంటి వాళ్ళందరూ మట్టిలో కలిపేసి మరణ మందిరం. పేచివరా, మరణ మందిరాల్లో మారణ హోమం సృష్టించే నీలాంటి నరరూప రాక్షసులు అందరూ నడి బజార్లో చీల్చిచ్చాడిన చరిత్ర నాది. అంతటి మగాడు అయితే అసలు ఎవరా నువ్వు? పిచ్చివాడిలా తెగరెచ్చిపోతున్నా. నా పేరు జయసింహ. ఇలాంటి ఊర కుక్కలను చీల్చిచ్చాడనడానికి రణరంగంలో దూకిన రణసింహానిరా. ఉడుకు రక్తంతో ఉడుకుతున్న కొరనా కొడుకులందరూ నా సాయి భక్తికి బలైపోయి హాయిగా ఒకటాటిలో విశ్రాంతి తీసుకుంటున్నా. నీకు కూడా అదే గది పట్టక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరో నలుగురు గోండాగాలను కొట్టినంత మాత్రాన నువ్వు పెద్ద అజేడు అని విర్రవేగకు వేరు. నేను వెళ్ళడం కాదురా, నిన్ను 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 సరాసరి పైకే పంపిస్తాను రా. నువ్వు అంత మనగాడు అయితే మరి ఆలస్యం ఎందుకురా? నిన్ను తట్టుకోకండుకున్నడికి నా పెంపుడు పులిగా ఆహారంగా వేస్తాను. మిస్టర్ వీరు, నువ్వు నా మీద కలబడ్డానికి వచ్చావో పెట్టను కాల్చినట్లు కాల్చి పడేస్తాను రా. సరిగ్గా నీకు వారం రోజులు టైమిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. వారం తర్వాత నా కనుసైగల్లో కానీ కనిపించావు అనుకో నీకు మాటలతో బెదిరించను, తుపాకులతో భయపెట్టనురా. ఒట్టి చేత్తో నేను మట్టి కనిపిస్తాను. జాగ్రత్త, గుర్తుంచుకో. కమాన్ శైలు.